సత్య న్యూస్. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్రోగ్రాంలో ఒక చిచ్చర పొడుగులు లాంటి పిల్లల్ని మన ముందుకు తీసుకొస్తున్నాము. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా సమ్మర్ హాలిడేస్లో పిల్లలంతా టైం వేస్ట్ చేస్తూ అంటే టీవీలకి మొబైల్స్కి అడిక్ట్ అవుతూ ఉంటారు. సో అలా కాకుండా వీళ్ళు ఒక ఏఐతో ఇక్కడ నల్గొండలో ఫస్ట్ టైము తేజాస్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లో పిల్లలందరికీ ఒక మంచి ఏఐ టూల్స్, స్టోరీస్, రకరకాల సంబంధించిన ఆడియోస్, వీడియోస్, ఒక వీళ్ళు ఏదైనా సబ్జెక్ట్ జస్ట్ మనం దానికి సంబంధించిన మ్యాటర్ చెప్తే చాలు టోటల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి రెడీ చేసిస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే చాలా ఫాస్ట్గా ఉంది. సో మనతో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు. మరి వారిని అడిగి అసలు వీళ్ళు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు, ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు, ఇప్పటి వరకు అసలు ఏం నేర్చుకున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్, నీ పేరు? శివశ్రీ నందన్. శివశ్రీ నందన్. ఇక్కడికి ఎప్పటి నుంచి వచ్చావు, ఏం నేర్చుకున్నావు, ఎన్ని రోజుల నుంచి వచ్చావు? 1 month. 1 month అవుతుందా నువ్వు వచ్చేసి? సో 1 monthలో ఇక్కడ నీకు ఏమేమి నేర్పించారు? ఆల్ AI tools. ఆల్ ఏఐ టూల్స్. సో నువ్వేమేమి నేర్చుకున్నావు ఇప్పటి వరకు? అంటే జనరల్గా సాంగ్స్ క్రియేట్, ఇమేజెస్, స్టోరీస్, సౌండ్ ఎఫెక్ట్స్. సో నీకు బాగా నచ్చింది ఏంటి ఇందులో, నీకు ఇంట్రెస్ట్గా అనిపించింది? ఇమేజెస్. నువ్వు చాలా ఫాస్ట్గా చేసేస్తావా అది? సో ఇప్పటి వరకు నువ్వేమైనా రెడీ చేసావా? ఒకసారి చూపిస్తావా మరి నాకు? హాయ్ అమ్మా. హాయ్, నీ పేరేంట్రా? ఏపురి రేవతి. రేవతి. సో ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? తిప్పర్తి. తిప్పర్తి పక్కన ఏమైనా విలేజ్? విలేజ్, ఇండ్లూరు. ఇండ్లూరు. సో ఏం చదువుతున్నావు, ఏ స్కూలు? తిప్పర్తిలో గర్ల్స్ హై స్కూల్. గర్ల్స్ స్కూల్ అండ్ గవర్నమెంట్ స్కూలా? ఇక్కడ ఈ తేజాస్ ఇన్ఫ్రాటెక్ వాళ్ళ గురించి మీకు ఎవరు చెప్పారు, ఇక్కడికి ఎవరు మిమ్మల్ని జాయిన్ చేశారు? ఒకసారి చెప్పిండు, ఇక్కడికి వచ్చి. సో ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఏం నేర్చుకున్నావు? 1 month. 1 monthలో ఏం నేర్చుకున్నావు? డబ్బింగ్, AI టూల్స్ అని ఆల్ ఏఐ. ఎలా అనిపించింది, ఎలా నేర్పించారు వీళ్ళు, అంటే ప్రాసెస్ ఎలా ఉంది, ఈజీగా ఉందా, హార్డ్గా ఉందా? ఈజీగానే. సో నీకు బాగా నచ్చి ఒక స్టోరీ చేస్తుంది ఏమైనా ఉందా ఇక్కడ? వీడియో డబ్బింగ్. సో ఎంత టైం పడుతుంది వీడియో డబ్బింగ్కి? 5 minutes. 5 minutesలో నువ్వే దాన్ని క్రియేట్ చేసేసి టోటల్గా దాన్ని బయటికి తీసుకొస్తావు. సో మా కోసం అది చూపించగలుగుతావా? సో ఇవి చేస్తున్నప్పుడు ఇంకా మీకు ఏమైనా వెరైటీ థాట్స్ వస్తాయా, అంటే ఇంకా బాగా చేస్తే, ఇంకంటే డిఫరెంట్గా చేస్తే ఎలా ఉంటుందని? సో ఇక్కడ మీ మాస్టర్ అంటే మీ గురువు గారు ఇంకా ఇప్పుడున్న జనరేషన్లో ఇంకా ఎట్లా నేర్చుకుంటే బాగుంటుంది అనేది మీకు ఎలా సజెస్ట్ చేస్తారు? అంటే లైక్ వీడియోస్లో లాగా చెప్తారా, మీకు ఓరల్గా చెప్తారా? ఓరల్గా చెప్తారు. సో ఇక్కడ మీ ఫ్రెండ్స్ అంతా అంటే ఎంతమంది ఉన్నారు నేర్చుకోవడంలో? 10-12 మెంబర్స్. సో ఎన్ని అవర్స్ మీకు ఇక్కడ నేర్పిస్తారు? 1 hour, 2 hours? 1 hour, 1 to 1. సో మరి లాస్ట్ ఇయర్ సమ్మర్కి ఈ ఇయర్ సమ్మర్కి ఏంటి స్పెషాలిటీ? లాస్ట్ ఇయర్ నేను రాలే, ఈ ఇయర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఏం నేర్చుకున్నావు, అంటే ఇంటి దగ్గర ఏం చేసావు? ఇంటి దగ్గర గేమ్స్, ఓన్లీ గేమ్స్ ఆడుతూ అలా టైం వేస్ట్ అయిపోయింది. మరి ఈ ఇయర్ ఎలా? ఈ ఇయర్ మంచిగా ఉంది. నాలెడ్జ్ నేర్చుకున్నావు. సో మరి ఇంకా ఎంతమందికి నువ్వు నేర్పిస్తావు, అంటే ఇది నువ్వు ఫ్రీగా నేర్పిస్తావా రేపు, లేకపోతే ఎట్లా? ఫ్రీగానే నేర్పిస్తా. ఫస్ట్ ఫ్రీగా నేర్పిస్తా, ఆ తర్వాత మనీకి. ఫస్ట్ ఫ్రీగా నేర్పిస్తుందంట, తర్వాత మనీ ఎర్న్ చేసుకుందని. వెరీ గుడ్. ఎందుకంటే నువ్వు కూడా ఇక్కడ మనీ పెట్టే నేర్చుకున్నావు కాబట్టి ఏదైనా మనం ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ ఉండదు. ఓకే, వెరీ గుడ్. నీ పేరు? భవ్య. ఎక్కడి నుంచి వచ్చావు? నేను నల్గొండ లోకలా? సో ఇక్కడ ఇది ఇన్స్టిట్యూట్ ఉంది అని ఎవరు చెప్పారు భవ్య నీకు? అంటే మమ్మీ ఇక్కడ ఏమో వర్క్ వచ్చింది, అప్పుడు ఇక్కడ చూసింది, జాయిన్ చేసింది. సో ఎన్ని రోజులు అవుతుంది నువ్వు వచ్చి? అంటే నేను ఇంతకుముందు కూడా వచ్చిన సమ్మర్ హాలిడేస్లో, మళ్ళీ ఇది సెకండ్ టైం నేను రావడం. కంప్లీట్గా వచ్చేసిందా నీకు? సో ది బెస్ట్గా నువ్వు చేసింది ఏమైనా ఉందా ఇక్కడ? నేను ఇది చేసిన. మా కోసం చూపిస్తావా? ఓ మ్యారేజ్ ఇన్విటేషనా? సాంగ్ నేనే క్రియేట్ చేశాను. అంటే వీళ్ళెవరు, మీ రిలేటివ్సా? మా డ్రాయింగ్ టీచర్. మీ డ్రాయింగ్ టీచర్ గిఫ్ట్ ఇది? సో నైస్.
ఈ ఇమేజెస్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా నువ్వే క్రియేట్ చేసావా? ఆ, సాంగ్ ఫోటో సెలెక్షన్ అంటే వీళ్ళు వేరే చేశారు, కాకపోతే నేను అక్కడి నుంచి స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకంటే డిఫరెంట్గా నువ్వు ఇట్లా రెడీ చేసావు. సో ఎట్లా అనిపిస్తుంది నీకు ఇది నేర్చుకోవడం వల్ల? హ్యాపీగా ఉందా? ఆ, సో ఫ్యూచర్ లో ఏదైనా చేయాలంటే ఈజీగా ఉందా ఇప్పుడు నీకు? అంటే general గా మాకు చాలా రాదు ఈజీగా కాబట్టి కొంచెం మాకు కొత్తగా ఉంటుంది. చాలా ఈజీగా టైమ్స్ నేర్చుకున్నావు కదా, అవును సో చాలా. మరి దీన్ని నువ్వు ఎలా యూజ్ చేస్తావు ఫ్యూచర్ లో? అంటే నేను ఒకవేళ ఏమైనా, మాకు షాప్ ఉంది, ఒకవేళ నేను ఏమైనా అడ్వర్టైజ్ అయినా లేకపోతే ఏమైనా లైక్ ఏమంటారు ఇమేజెస్ నువ్వే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టే ఆలోచన ఉందా? అంటే ఇప్పుడేం లేదు, కాకపోతే నేను పర్ఫెక్ట్ అయ్యావు కదా, ఇంకా నేర్చుకుంటా. ఇంకా నేర్చుకో, ఇంకా పర్ఫెక్ట్ అవుతావు. ఓకే, వెరీ గుడ్ అన్న, విష్ యూ ఆల్ ది బెస్ట్. కీర్తన శ్రీ, కీర్తన శ్రీ, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నక్రికల్. నకరేకల్ నుంచి వచ్చిందంట ఈమె. నకరేకల్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చావురా? నీకు ఎవరు చెప్పారు ఇక్కడ అడ్రస్? డాడీ అంటే ఎట్లా మీరు సోషల్ మీడియా, సోషల్ సోషల్ మీడియా. సో మరి వచ్చావు ఇక్కడ, మీరు ఊహించినట్లే ఉందా? అంటే మీ గెస్ ఎలా ఉంటుంది అలాగే ఉందా, ఇంకేమైనా డిఫరెంట్గా ఉందా? చాలా డిఫరెంట్గా, ఇంట్రెస్టింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చింది. సో ఏం నేర్చుకున్నావు అసలు? ఎందుకు నేర్చుకోవాలనుకున్నావు నువ్వు ఇది? ఏకి మనం చాలా యూజెస్ ఉన్నాయి ఏతో. ఏతో ఎన్ని యూజెస్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని విన్నాము, మరి అవునా? అంటే మీకు చెప్పారా దానికి దీనికి డిఫరెన్సెస్? అంటే ఎట్లా ఉంటే ప్రాబ్లం అవుతుంది, ఎట్లా ఉంటే ప్రాబ్లం అవ్వదు అనేది చెప్పారా మీ సార్ మీకు? ఇంకా చెప్పలేదు. సో ఎన్ని రోజుల కోర్స్ ఇది మీకు? 1 month. 1 month. సో ఆల్మోస్ట్ మీకు ఎంతవరకు నేర్చుకోగలిగారు సబ్జెక్ట్? 90% గెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మీకు ఏదైనా టాపిక్ చెప్తే దాన్ని మీరు రెడీ చేసేస్తారు. కన్ఫర్మ్. సో ఎంత టైం పడుతుందమ్మా మీకు? హాఫ్ అన్ అవర్, 5, 10, 20. స్టోరీ హాఫ్ అన్ అవర్. ఓకే, పెద్ద లాంగ్ లెంత్ ఉంటే హాఫ్ అన్ అవర్ అలా అవుతుంది, లేదంటే నార్మల్గా 5 to 10 minutesలో ఫినిష్. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే హ్యాపీగా అనిపిస్తుంది? చాలా ఇంట్రెస్టింగ్గా, హ్యాపీగా ఉంది. లాస్ట్ సమ్మర్లో మరి హాలిడేస్లో ఏం చేసాం? లాస్ట్ సమ్మర్లో ఇంకా ఏం నేర్చుకోలేదు, డాన్స్కి వెళ్ళాం లాస్ట్ సమ్మర్. సో టైం వేస్ట్ ఏం లేదు. సో ఈ ఇయర్ ఇది. సో మరి ఇది మీ ఇంట్లో ఇంకా మీ ఫాదర్, మదర్, మీ రిలేటివ్స్ ఎవరికైనా నువ్వు ఇది చెప్తున్నావా? అంటే నేను ఇది నేర్చుకున్నాను, దీనివల్ల యూజెస్ చూపిస్తున్నావు, మరి వాళ్ళు ఎలా అప్రిషియేట్ చేస్తున్నారు నేను? వాళ్ళు నేర్చుకోవాలనుకున్నారు. నేను చూసి వాళ్ళు నేర్చుకోవాలంటున్నారు. మరి వాళ్ళకి ట్రైన్ చేస్తావా? ఫ్యూచర్లో నువ్వు ఇన్స్టిట్యూట్ పెడతావా మన నకరకల్లో? అంటే ఇది ఎక్కడ కూడా ఇప్పటి వరకు లేదు, అంటే ఏకి సంబంధించి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ మేబీ నాకు తెలిసి నల్గొండలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. సో మరి నకరకల్లో కూడా లేదు కదా, ఫ్యూచర్లో ప్లాన్ చేస్తావా? దట్స్ నైస్. సో చూస్తున్నాం కదా, చాలా షార్ప్ ఉన్నారు ఇక్కడ పిల్లలు. ఏదైనా ఒక టాపిక్ చెప్తే చాలు వీళ్ళని అంతా షార్ప్గా రెడీ చేశారు. మరి క్రెడిట్ అంతా కూడా మరి ఇక్కడ వాళ్ళ గురువు గారిదే. ఒకసారి మరి సార్ని కదండి, సమ్మర్ క్యాంప్ స్పెషల్ మన తేజాస్ ఇన్ఫోటెక్స్లో మనకు ముఖ్య అతిథులుగా ఈరోజు మరి డాక్టర్ పుల్లారావు గారు అండ్ అలాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ గారు కూడా ఉన్నారు. సో మరి పిల్లలకి వీళ్ళు ఇంకా ఎలా నేర్చుకుంటే బాగుంటుందని అడ్వైజర్స్ ఇచ్చారు. సో ఏమేమి ఇచ్చారు, ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. సో అందరికి నమస్కారం అండి. మరి ఈరోజు రామగిరి చౌరస్తాలో ఉన్నటువంటి తేజాస్ ఇన్ఫోటెక్ అధినేత రవిశంకర్ గారు, వారి పుత్రరత్నాలు ముఖ్యంగా తేజాస్ ఇద్దరు కూడా తేజాస్ చాలా ప్రతిభావంతులు. వీళ్ళు అంటే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు అంటే పిల్లల కోసం, సమాజంలో ఉన్న పిల్లల కోసం అప్పటిదాకా స్కూళ్ళు, ఎగ్జామినేషన్స్, తల్లిదండ్రులు ఒత్తిళ్ళు వదిలించుకొని సమ్మర్లో తమ యొక్క దొరికిన సమయాన్ని వృధా చేయకుండా ఆ యొక్క 1 monthను కూడా ఎలా సద్వినియోగపరచుకోవాలన్న ఆ యొక్క విధానంలో రవిశంకర్ గారు ఒక నూతన విధానానికి మరి ఒక మార్గదర్శిగా ముందుకొచ్చారు. అదే తేజాస్ ఇన్ఫోటెక్ అనే కార్యక్రమాన్ని. అంటే ఈ ఈ యొక్క 1 month కూడా పిల్లలకు మరి లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది మనకు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అంటే మనిషి యొక్క మేధాశక్తితో పాటు ఈ యొక్క కృత్రిమంగా తయారు చేసిన డిజిటల్ టెక్నాలజీని ఈ 1 month కూడా పిల్లల మెదడులోకి తీసుకెళ్ళడానికి ఒక శ్రీకారం చుట్టారు రవిశంకర్ గారు. ఇక్కడ చూసినట్లయితే యానిమేషన్స్ ఉంటాయి, అలాగే ఆర్టిఫిషియల్గా మనం కంప్యూటర్ ద్వారా ఏ యొక్క ఈ కార్టూన్స్ కానీ, మ్యూజికల్ కానీ, ఒక థీమ్ సిస్టమ్ కానీ, అలాగే డిజిటల్ మార్కింగ్స్ కానీ, కొత్త కొత్త కాన్సెప్ట్ను పిల్లల మెదడులోకి తీసుకెళ్ళి ఈ కంప్యూటర్ను వాడుకొని వచ్చే తరానికి ఒక నాంది పలికే విధంగా పిల్లల్లో ఒక చైతన్యవంతమైన మెదడును ఇంకా సరైన క్రమంలో
మరి ఒక పద్ధతి ప్రకారం వాళ్ళకి మెరుగులు దిద్ది వాళ్ళ బ్రెయిన్ షార్ప్ చేసే విధంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క కొత్త విధానం. ఒకసారి గేమ్స్ తీసుకుంటే, ఒకసారి కార్టూన్స్ తీసుకుంటే, ఒకసారి యానిమేషన్ తీసుకుంటే, ఒకసారి మ్యూజికల్ కాన్సెప్ట్ తీసుకుంటే, అలా ప్రతి సంవత్సరం కూడా వినూత్నమైన పద్ధతిలో చేసే ప్రక్రియనే అంటే మీరు ఒక వాయిస్ ఇచ్చి ఆ వాయిస్కు ఒక సెలబ్రిటీని యాడ్ చేసి ఎలా ఉంటుంది అనే విధానంలో కూడా మరి పిల్లలు ఇప్పుడు ప్రత్యక్షంగా సాక్షులు ఇక్కడ. వాళ్ళని కూడా మీరు ఒక్కసారి వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా తీసుకుంటే వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారనేవి కూడా తెలుసు. ఈ సందర్భంగా నిజంగా ఒక మంచి విధానానికి నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పిన, నల్గొండ చరిత్రలోనే ప్రప్రదంగా నల్గొండ సొసైటీకి పిల్లలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ, తర్వాత ఇలాంటి ప్రక్రియను తీసుకుని రావటం మొట్టమొదటిసారి అని చెప్పేసి దానికి నాంది పలికిన వ్యక్తి రవిశంకర్ గారు, వారి పిల్లలు. ఈ సందర్భంగా నిజంగా పిల్లలు ఇక్కడ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 30 నుంచి 40, 50 వరకు కూడా పిల్లలు ఉంటారు. ఈ సంవత్సరం కూడా మరి షిఫ్ట్ సిస్టంలో ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా, అబౌవ్ 7 years. నిజంగా అమ్మ మీరు ఏమేమి ప్రతిభ చూపించారు, మీరు ఏమేమి నేర్చుకున్నా కూడా తర్వాత మీ దగ్గర కూడా వస్తారు. ఈ సందర్భంగా నాతో పాటు రమేష్ గారు రావటం, ద కార్పొరేటర్, అలాగే ఇంకా మిత్ర బృందం రావటం, సత్యాన్యూస్ వారు ఇంకా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేసి రావటం కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే ఇది రేపొద్దున వాళ్ళు చదువులలో ఉన్నత శిఖరాలను ఎదగాలంటే మరి రేపొద్దున సివిల్స్ రాయాలన్నా, ఇంజనీరింగ్ కావాలన్నా, పెద్ద పెద్ద సైంటిస్టులు కావాలన్నా ఈ డిజిటల్ టెక్నాలజీ అవసరం. కాబట్టి నేను వీళ్ళు ఈ ఒక 1 month కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి నేను అభిలాషిస్తున్నా. అందులో నన్ను, గోనారెడ్డి గారిని, డాక్టర్ జయప్రకాష్ రెడ్డిని అడ్వైజర్గా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికప్పుడు వారు డౌట్స్ అడుగుతుంటారు, సజెషన్లు అడుగుతుంటారు, తీర్మానాలు కూడా నలుగురు మధ్యలో జరుగుతుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వ్యక్తం చేస్తున్నాను. ఇవ్వడానికి ఒక అడ్వైజర్గా ఉన్నారు. సో వీళ్ళందరికీ చెప్పాలనుకుంటే సింగిల్ టేక్లో ఏం చెప్తారు? ఎస్, ఇప్పుడే రమేష్ గారు చెప్పారు, ఒక బ్రిలియంట్ అధినేత, ఇద్దరు బ్రిలియంట్ సన్స్తో మీకు ఆ బ్రిలియన్స్ని మొత్తం కూడా సమాజానికి తీసుకెళ్లాలని ఒక తపనతో ఒక ముందు ఉన్న ప్రయోగాలు చేస్తున్నట్టు రవిశంకర్ గారు నిజంగా తనకున్న మేధాశక్తిని సమాజంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా మేధాశక్తిని పెంపొందే విధంగా చేయాలన్న తపనే ఈ యొక్క తేజాస్ ఇన్ఫోటెక్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. హాయ్, మీ పేరు? రామ్ తేజ. రామ్ తేజ. సో ఎట్లా ఉంది ఇక్కడ నీకు మీ ఇన్స్టిట్యూట్లో ఇంతమంది వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు కదా? సో నువ్వు రకరకాల స్టోరీస్, నాకు కూడా ఒక సాంగ్ చేసావు కదా? సో ఎట్లా అనిపిస్తుంది నీకు? సంతోషంగా ఉందా? సో ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మా డాడీ చెప్పారు. మీ డాడీ నేర్పించారు. నువ్వు ఎంతమందికి నేర్పించావు ఇప్పటి వరకు? 24 members. అమ్మో, నిజమేనా? నిజంగా నేర్పించావా? సో నువ్వు అప్పుడే టీచర్ అయిపోయావు, నువ్వే స్టూడెంట్, నువ్వు ఒక టీచర్ లాగా అందరికి నేర్పిస్తున్నావు. సో ఇంకా ఎన్ని ఇప్పుడు బ్యాచెస్ ఉన్నాయి మీ దగ్గర? 3 బ్యాచెస్. సో మరి మీ ఇంతమంది అంటే మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి హ్యాపీగా నేర్చుకుంటున్నావు కదా? సో ఎట్లా ఉంది నీకు ఇది? ఫీలింగ్ సో హ్యాపీ. వెరీ సో హ్యాపీనా? థ్యాంక్ యూ. నీ పేరు? శివతేజ. శివతేజ, మీ ఇన్స్టిట్యూట్లో ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు ఇప్పటి వరకు? ఒక 25 to 30 members. సో ఈ ట్రెండింగ్ జనరేషన్లో నువ్వేం నేర్చుకున్నావు ఏ టూల్స్లో? ఏఐ తోటి ఫొటోస్ వీడియోస్ చేయడం, కార్టూన్ మేకింగ్, మనం స్టోరీస్ క్రియేట్ చేయడం, సాంగ్స్ క్రియేట్ చేయడం, ఇంకా చాలా చేయొచ్చు. ఈజీగా తొందరగా వచ్చే ఇమేజెస్ ఏమున్నాయి దీంట్లో? స్టోరీస్ కానీ ఒక అంటే లెర్నింగ్, మీ బుక్స్కి సంబంధించిన స్టడీస్కి సంబంధించిందా లేకపోతే స్పోర్ట్స్ అంటే చాలా తీసుకున్నారు కదా మీరు దీంట్లో? సో ఈజీగా ఏది చేయొచ్చు తొందరగా? స్పోర్ట్స్, స్టడీస్, వెడ్డింగ్ ఇన్విటేషన్స్, చాలా వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అట్లా అన్నీ చేయొచ్చు. సైడ్ మీరే క్రియేట్ చేస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంతకుముందు మొబైల్లో కానీ టీవీలో కానీ చూసేవాళ్ళు కదా, సో ఇప్పుడు మీరే ఏదైనా చెప్తే దాన్ని రెడీ చేసి ఇస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా అనిపిస్తుంది. నేను చేయగలుగుతున్నా కాబట్టి చాలా సంతోషంగా ఉంది. నేనే చేసి అందరికి నేర్పిస్తున్నా. అంటే ఫ్యూచర్లో నువ్వు కూడా ఒక ట్యూటర్ అయిపోతావా? ఎస్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్. బిజీ షెడ్యూల్లో పేరెంట్స్ అసలు పిల్లలకి టైం కేటాయించడం అనేది చాలా రేర్. అలాంటిది నకరేకల్ నుంచి వాళ్ళ పిల్లలిద్దరిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు ట్యూషన్లో జాయిన్ చేయడం. అసలు మీ పేరేంటి సార్? నా పేరు జలంధర్ మేడం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నగరికల్ నుంచి. సో ఇక్కడ ఈ నల్గొండ అడ్రస్ మీకు ఎలా తెలిసింది? ఇక్కడ ఇలా నేర్పించాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? యాక్చువల్గా నేను ఫస్టే ప్రిపేర్ అయిన ఈ సంవత్సరం వీళ్ళని కంప్యూటర్ క్లాస్ నేర్పించాలనే కాన్సెప్ట్ తోటి మా ఫ్రెండ్ స్టేటస్ పెడితే సార్ వాళ్ళది స్టేటస్ చూసి సార్ కాల్ చేస్తే
సార్ నాకు 10 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిండు స్కోర్స్ వీళ్ళకి చెప్పముందే వీళ్ళకి ఏం చెప్తా అనేది. సార్ ఎక్స్పీరియన్స్ నాకు 22 ఎక్స్పీరియన్స్ సార్. నేను లాభం కోసం నడపట్లే ఇన్స్టిట్యూట్. నా నాలెడ్జ్ని పిల్లలకు షేర్ చేయాలి, వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే కాన్సెప్ట్ తోటి అనే 2-3 మాటలు చెప్పిండు. సార్కి అక్కడ నేను ఫ్లాట్ అయిపోయినా, సార్కి ఫిదా అయిపోయినా. స్పెషల్ థ్యాంక్స్ టు రవిశంకర్ సార్. ఈ మొత్తానికైతే ఇది నేను ఫస్ట్ మా ఇద్దరు పిల్లల కోసమనే నల్గొండకు స్టార్ట్ అయిన జర్నీ. మా చుట్టుపక్కల మా నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు మా పిల్లలు వస్తుంటే చూసి 8 మంది బ్యాచ్ మేమే ఒక మార్నింగ్ బ్యాచ్ మేమే ఫుల్ కండక్ట్ చేసుకొని 8 మంది మీరు రోజు మా పేరెంట్స్ రోజు ఒకరు డ్యూటీ చేసుకొని రోజు ఒకరిని తీసుకువెళ్ళి పిల్లలకి 4 రోజులు వాళ్ళకు మంచి నాలెడ్జ్ ఇచ్చామని మాకు సంతోషంగా ఉంది. మంచి నాలెడ్జ్ అందించేసాం. 8 మెంబర్స్ మేము బ్యాచ్. సార్ ఆస్వానికి ఇక్కడ 8 మందికి ఛాయిస్ అని చెప్పిండు. 7 మెంబర్స్ మేమే ఉన్నాము. ఈ అమ్మాయి తిప్పటి నుంచి ఒక అమ్మాయి, ఈ నల్గొండ, వీళ్ళ వరకు ఒక బ్యాచ్ అయ్యారు. మేము నల్గొండ నుంచి మా పేరెంట్స్ రోజు ఒకళ్ళం వచ్చి వీళ్ళు అప్ అండ్ డౌన్ చేసి ఇక్కడే ఉండి వీళ్ళని చూసుకుంటూ తీసుకొని పోవడం జరిగింది. ఇంత ఫాస్ట్ జనరేషన్ లో మీ పిల్లలు చూస్తున్నారు కదా, వాళ్ళ నాలెడ్జ్ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఫుల్ యాప్ మేడం. ఇన్ని రోజు వాళ్ళు చదువుకున్న నా జనరల్ స్టడీస్ ఉంటాయి స్కూల్ నాలెడ్జ్ కంటే ఈ నాలెడ్జ్ ఎంతో ఇంపార్టెంట్ నాకు అనిపించి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. సార్ కూడా అతి తక్కువ ఫీజు అసలు డిమాండ్. నాకు నెక్కరకాల నుంచి కంప్లైంట్స్ వచ్చినాయి, మీరు ఎందుకు ఒక వెహికల్ తీసుకొని నెక్కరకాల నల్గొండ దాకా పోయి నేర్చుకుంటున్నారు, ఇక్కడ లేవా ఇన్స్టిట్యూట్లు అని చెప్పారు. దానికి దీనికి చాలా తేడా మేడం. ఏదైనా వాల్యూనే. నాలెడ్జ్ ఇక్కడ చాలా నేర్చుకునే పిల్లలు, దానికి మాత్రం నేను సంతోషంగా ఫీల్ అవుతాను, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు జనరల్గా అయితే పిల్లలకి సమ్మర్లో ట్యూషన్స్ పంపడము, మీరు టైం కేటాయించి వాళ్ళకి సబ్జెక్ట్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ చేసి టైం ఇవ్వాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇప్పుడు వాస్తవం మేడం, ఇది నాకు కరెక్ట్ పాయింట్. లాస్ట్ ఇయర్ వరకు మా పాపలు ఇద్దరిని నెక్స్ట్ ఇయర్ నుంచి నేను వాళ్ళు 6th హై క్లాస్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. నెక్స్ట్ ట్యూషన్ పంపుదామనే కాన్సెప్ట్లే ఉన్నా. ఈ సమ్మర్ క్యాంప్ తోటి వాళ్ళకి ట్యూషన్ కూడా అవసరం లేకుండా అయిపోయింది. వాళ్ళకల్లా వాళ్ళ సమస్యలు వాళ్ళే సాల్వ్ చేసుకునే స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారు. ఇంకా మనకు ఎవరితో పని లేదు. వాళ్ళే ట్యూటరు, వాళ్ళే లెర్నరు, వాళ్ళే టీచర్, అన్నీ వాళ్ళే. ఇప్పుడు మొత్తం అంత తోటి వాళ్ళు ఏదైనా చేసుకోగలుగుతారు మేడం. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఖచ్చితంగా ఉంది, బాగా అనిపిస్తుంది మేడం. రైట్, చూస్తున్నాం కదా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకి టైం కేటాయించాలి, కానీ కేటాయించడం కుదరట్లేదు. అలాంటి వాళ్ళందరి కోసం ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ అయితే చాలా అవసరం. వన్స్ ఒకసారి పిల్లలు ఇక్కడ ట్రైన్ అయితే ఫ్యూచర్లో వాళ్ళు ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ప్రతిదీ ఓన్గా నేర్చుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని డిస్అడ్వాంటేజ్గా తీసుకోకుండా, దీన్ని చెడు మార్గంలో ఉపయోగించుకోకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్ కోసము అండ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి, ఫ్యూచర్లో వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఉపయోగించుకుంటే కనుక చాలా తొందరగా సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ముందుగా సత్య న్యూస్ వ్యూవర్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. గత 20-30 సంవత్సరాల నుంచి బ్రిలియంట్ ట్యూటోరియల్ అని నల్గొండలో ఒకప్పుడు ఫేమస్ ఉన్న ట్యూటోరియల్ నడిపినటువంటి అన్నదమ్ములు డీకొండ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఈ ఒక 4-5 ఇయర్స్ నుంచి పిల్లల కోసం తేజాస్ ఇన్ఫోటెక్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి సమ్మర్ క్యాంప్స్ ద్వారా పిల్లల యొక్క సమయం వృధా కాకుండా ప్రతిరోజు వినోదంతో పాటు పిల్లలకి ఏ విధమైన ఎడ్యుకేషన్ ట్రిప్స్ నేర్పాలనే ఉద్దేశంతో వాళ్ళకు టైం వేస్ట్ కాకుండా, ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే పిల్లలంతా కొంచెం చదువును నెగ్లెక్ట్ చేసేస్తారు. అంటే హాలిడేస్ కాబట్టి అది తప్పదు. అయినా కూడా ఏంటంటే వాళ్ళలో కొంచెం ఈ చైతన్యం పోవద్దు, స్టడీ మీద ఇంట్రెస్ట్ పోవద్దు అనే ఉద్దేశంతో ఈ తేజాస్ ఇన్ఫోటెక్ అనే ఒకటి సంస్థను ప్రారంభించి దాని ద్వారా మా డీకొండ రవిశంకర్ అన్న ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పిల్లల్లో సృజనాత్మకత పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తరాలు మారే కొద్దీ టెక్నాలజీ మారుతూ ఉంది. టెక్నాలజీలో భాగంగా పిల్లలు వెనకబడకుండా ఉండాలంటే ఇట్లాంటి సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ ఎంతో ఉపయోగపడతాయి. కొందరికి గేమ్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఆర్ట్స్ మీద కళల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరు కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఈ సమ్మర్ టైంలో వాళ్ళకు దొరికిన టైంని ఇట్లాంటి కార్యక్రమాలకు వినియోగించే విధంగా వాళ్ళను ట్రైన్ చేసినట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి మేధావులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టిగా పిల్లల తల్లిదండ్రులు కూడా సమ్మర్ టైంలో కూడా కనీసం పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట ఖచ్చితంగా వాళ్ళకున్న నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళకు ఆ విధమైన ట్రైనింగ్స్ ఇప్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా డీకొండ రవిశంకర్ అండ్ బ్రదర్స్ గత 30 సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాల నుంచి నల్గొండలో బ్రిలియంట్ ట్యూటోరియల్ అంటేనే నల్గొండలో ఫేమస్. అట్లాంటి బ్రిలియంట్ ట్యూటోరియల్ ద్వారా ఎంతోమంది ఉన్నత విద్యార్థులను తయారు చేసి ఈరోజు మంచి ఉన్నత స్థాయిలో
ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులను తయారు చేసిన వ్యక్తులు వాళ్ళు. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకోవడం, ప్రతి సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమంతో ముందుకు పోతూ ఉన్నారు. ఇది ఒక సమ్మర్ క్యాంప్తోనే కాకుండా ప్రతిరోజు కూడా ఈవినింగ్ టైంలో ఒక 1 అవర్ 2 అవర్స్ వీరు ఏఐ కోచింగ్ కానివ్వండి, నూతన టెక్నాలజీని ప్రజలకు పరిచయం చేయబోతూ ఉన్నారు, చిన్నారులకు పరిచయం చేయబోతూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా వీరు చేస్తున్న ప్రయత్నాన్ని కొంచెం ప్రోత్సహిస్తూ మీ సపోర్ట్ అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా వార్డులో చాలామంది పిల్లలు కూడా ఈ మన డీకొండ రవిశంకర్ గారి స్పోకెన్ ఇంగ్లీష్లో కానివ్వండి, ఇట్లా ఏఐ టూల్స్ నేర్పించడంలో కానివ్వండి, కార్టూన్ కార్యక్రమాలు మనం చూడడమే కాదు, కార్టూన్స్ మనమే తయారు చేయాలనే కాన్సెప్ట్ని తీసుకొని పిల్లలకు ట్రైనింగ్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. వాళ్ళిద్దరి కొడుకులు చిన్నపిల్లలు, వాళ్ళు కూడా ఒకటి 8th క్లాసు, ఒక ఆయన 5th క్లాసు. అయినా కూడా వాళ్ళు కూడా ఈ ట్రైనింగ్లో భాగమయ్యి తండ్రితో పాటు సపోర్ట్గా, అంటే వాళ్ళకి చిన్నప్పుడే అంత నాలెడ్జ్ వాళ్ళ తండ్రి ద్వారా నేర్చుకున్నారు. ఆ ఇద్దరు కూడా రామ్తేజ, శివతేజ ఇద్దరు కూడా మంచిగా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ పిల్లలందరూ కూడా ట్రైనింగ్ ఇస్తున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళను ఎంకరేజ్ చేసినట్టయితే మీ పిల్లలకు కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. కాబట్టిగా ఫ్యూచర్లో కూడా ఈ తేజాస్ ఇన్ఫోటెక్ సంస్థని ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుతా ఉన్నాం. నమస్తే మేడం, నా పేరు రవిశంకర్ అండి. నేను బై ప్రొఫెషన్ రిపోర్టర్ను. యాక్చువల్గా నేను ఈ కోచింగ్ తేజాస్ ఇన్ఫోటెక్ తరపున నేను సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాను. ఇది 5వ సంవత్సరం. గత 2 సంవత్సరాల నుంచి ఏఐ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా గతంలో 20 మంది కోచింగ్ తీసుకున్నారు. ఈ ఏడాది దాదాపు 24 మంది కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రతి బ్యాచ్లో 8 చొప్పున 3 బ్యాచ్ల్లో కోచింగ్ తీసుకుంటున్నారు. ఈసారి ప్రత్యేకత ఏంటంటే కేవలం నల్లగొండ వాళ్ళే కాకుండా నకరేకల్ తిప్పర్తి నుంచి కూడా చిల్డ్రన్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని మా దగ్గర వచ్చి కోచింగ్ తీసుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అంటే కేవలం మెట్రోపాలిటన్ సిటీస్కు ఉన్న విద్యార్థులకు అందుబాటులో ఉంటున్న ఏఐ విద్యను మన నల్గొండ లాంటి టౌన్స్కు కూడా తీసుకురావాలనే సదుద్దేశంతో నేను ట్రైనప్ అయి ఒక 6 months నేను నల్గొండ హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేసి ట్రైనప్ అయి లాస్ట్ ఇయర్ నేను ఒక 20 మందికి చెప్పాను. ఇప్పుడు ఒక 24 మందికి చెప్తున్నాను. ఈ కోచింగ్ ఓన్లీ కేవలం ఫన్నే కాకుండా, అంటే ఇక్కడ మనం స్టోరీ మేకింగ్ అంటే ఎనిమేషన్ స్టోరీస్ తయారు చేయడము, ఫన్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు పిల్లల్లో చాలామంది సెల్స్కు ల్యాప్టాప్స్కు అడిక్ట్ అయింది. వాళ్ళ వీక్నెస్ను పాజిటివ్గా మలచాలనే సదుద్దేశంతో ఈ ఏఐ కోర్సును స్టార్ట్ చేసినాము. వాళ్ళకు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ టూల్స్ చెప్తూనే ఎడ్యుకేషన్ టూల్స్, ఒక ట్యూటర్ లేకుండా వాళ్ళు మ్యాథ్స్ ప్రాబ్లము, సైన్స్ ప్రాబ్లం, వాళ్ళు ఆల్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళు ఒక ఎస్సే రైటింగ్ రాయాలి అంటే, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పోవాలి అంటే ఎవరిదో హెల్ప్ తీసుకునే వాళ్ళం. గతంలో ఎవరో మనకు తెలిసిన హెల్డర్స్ హెల్ప్ తీసుకొని, ఇప్పుడు అవసరం లేదు. వాళ్ళు ఏఐ టూల్ ఉపయోగించుకొని ఆ ఏఐ టూల్లో వాళ్ళు ఎస్ఎస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏమైనా స్పీచ్ ఇవ్వదలుచుకుంటే ఏఐ టూలే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ పెద్ద నోట్స్ ఉంది, దాని 100 లైన్స్ ఉంది, అది చదవడం బోర్గా ఫీల్ అయింది అనుకోండి, దాన్ని బ్రీఫ్ చేసుకొని ఎగ్జామ్ షార్ట్ క్వశ్చన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, లాంగ్ క్వశ్చన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అట్లాగే వాళ్ళ లెసన్స్ను వాళ్ళు వీడియోలుగా చేసుకోవచ్చు. వీడియో చేసి వీడియోగా వినొచ్చు, ఆడియో చేసి ఆడియోగా వినొచ్చు. నేర్చుకున్న దాన్ని క్విజ్ రూపంలో ఎంతవరకు నేర్చుకున్న, క్విజ్ తొందరగా ఎవరికైనా ఒక క్వశ్చన్ చదవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది, కానీ క్విజ్ రూపంలో ఆన్సర్ చేయడం సులభంగా ఉంటుంది. క్విజ్ రూపంలో ఆన్సర్ చేయడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ వస్తుంది. ఈ విధంగా ఒక ట్యూటర్, అంటే ఇప్పుడు యాక్చువల్గా ట్యూటర్ ప్రాబ్లమ్స్ చాలా దగ్గర ఉన్నాయి. ట్యూషన్స్ కూడా ఇప్పటికే స్కూల్స్లలో చాలా డబ్బులు కడుతున్నారు, మళ్ళీ ట్యూషన్స్ కూడా కట్టాల్సి వస్తుంది. అట్లాంటి ఆ ట్యూటర్ను రీప్లేస్ చేసే విధంగా మేము ఏఐ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏఐ నేర్చుకున్న వాళ్ళు ఎవ్వరి ట్యూటర్ అక్కర్లేదు. ఇక వాళ్ళు సొంతంగా వాళ్ళు ఈ సబ్జెక్ట్ ఏదైనా కానీ అన్నీ నేర్చుకోగలుగుతారు. అన్ని సబ్జెక్ట్ ప్రాజెక్ట్ వర్క్స్ కూడా ఓన్గా చేయగలుగుతారు. సపోజ్ వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఆ ట్రాన్స్పోర్టేషన్ గురించి అని ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే వాళ్ళే ఇమేజెస్ క్రియేట్ చేయగలుగుతారు, ఆ ట్రాన్స్పోర్టేషన్ వీడియో చేయగలుగుతారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయగలుగుతారు. కేవలం ఏఐ టూల్సే కాకుండా ఎంఎస్ ఆఫీస్ వర్డ్ వాళ్ళు రెగ్యులర్గా ఉపయోగపడేటట్టు ప్రాజెక్ట్ వర్క్లో ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ను కూడా నేర్పాము.
పవర్ పాయింట్ కూడా జనరల్ పవర్ పాయింట్ కాకుండా ఏఐతో పవర్ పాయింట్, వాళ్ళు క్షణాలలో పవర్ పాయింట్ తయారు చేసేస్తారు, స్లైడ్ షోస్ ఆ విధంగా నేర్పడం జరిగింది. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఆల్ ఏజ్ గ్రూప్స్ వచ్చి నేర్చుకున్నారు. ఏది ఏమైనా మేము నేర్పడం గొప్పగా భావిస్తలేము. మా దగ్గరకు వచ్చి నేర్చుకునే అవకాశం మాకు ఇచ్చిన విద్యార్థులకు మేము థ్యాంక్స్ చెప్తూ, అవకాశం ఇచ్చినందుకు మేమే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము. రాబోయే కాలంలో ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఇంటికి పరిమితం, మాకు డబ్బులు లేవు, మాకు డబ్బులు సంపాదించలేకపోతున్నామని ఉన్నారో వాళ్ళ కోసం మేము త్వరలో కొత్త ప్రోగ్రాం పెట్టబోతున్నాం. జూలై 1 నుంచి 45 రోజుల కోచింగ్లో వాళ్లకు మేము 15 రకాలుగా ఎట్లా డబ్బులు సంపాదించవచ్చో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి హౌస్ వైఫ్స్ నెలకు 10,000 సంపాదించేటువంటి మార్గాలను చూపించి వాళ్ళను కూడా ఉమెన్ ఎంపవర్మెంట్లో మా వంతు పాత్ర పోషించాలని ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఎలా అనిపించింది సార్? అంటే మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే జనరల్గా అందరూ సమ్మర్ క్యాంప్స్లో స్విమ్మింగ్ అని, కార్టూన్స్ అని ఒక్కొక్క సబ్జెక్ట్ పైననే ఒక్కొక్కరు అట్లా ఇన్స్టిట్యూట్ని పెడుతున్నారు. సో ఆల్ ఇన్క్లూడ్తో ఒక మంచి నాలెడ్జ్ ఇవ్వాలనే ఆలోచన పిల్లలకి, దట్ మీరు ఒక మీడియా ఫీల్డ్లో ఉండి ఇట్లా ట్యూటర్గా మారాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? గతంలో కూడా మేము ట్యుటోరియల్ రన్ చేసేవాళ్ళం, బ్రిలియంట్ ట్యుటోరియల్ అని. ఇంతకుముందు 20 years మా బ్రదర్స్ వాళ్ళు నడిపేవాళ్ళు. దాదాపు ఒక 10,000 మంది ట్రైనింగ్ ఇచ్చారు మా బ్రదర్స్. నేను అప్పుడు లాస్ట్లో ఒక 5 years నేను కూడా ట్రైనింగ్ క్లాసెస్ చెప్పేవాడిని, రీజనింగ్. ఆ తర్వాత నేను లాస్ట్ 20 years నుంచి నేను కంప్యూటర్స్తో అనుబంధం ఉంది. టీచింగ్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. నేను ఏ ఫీల్డ్లో ఉన్నా నేను జర్నలిస్ట్గా కొనసాగుతూనే పార్ట్ టైమ్గా నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పడము. నేను ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఏ ఇంగ్లీష్ చేశాను. తర్వాత కొత్తగా వచ్చినవి ఏదైనా నేర్చుకుంటాను నేను. నాకంటే ఒక డబ్బులు సంపాదించుకొని ఒక వెహికల్ కొనుక్కోవడం కంటే ఒక కొత్త కోర్సు నేర్చుకోవడానికి నేను ఆ డబ్బులు ఉపయోగించుకుంటాను. నేను నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే నా ఏజ్ 50 ఏజ్ కానీ నేను కొత్త వాళ్ళతో పోటీ పడాలి, న్యూ జనరేషన్కు సమానంగా ఉండాలనే కాన్సెప్ట్. నేను వాళ్ళతో పోటీ పడడం కాదు, వాళ్ళే నాతో పోటీ పడాలి అనే కాన్సెప్ట్ తోటి ఏ కోర్స్ వచ్చినా ఎంత డబ్బులైనా అది నేర్చుకుంటా. ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని 10 మందికి చెప్పడంలోనే నేను ఆనందపడతాను తప్ప ఐఎమ్ నాట్ ఏ కమర్షియల్. నేను అంటే నేను నో లాస్ నో ప్రాఫిట్ మీద నేను నా ఫీజెస్ ఉంటాయి. నేను నా స్టూడెంట్స్ నాకంటే గొప్ప అయితే నేను సంతోషపడతాను అంతకంటే. సరే, అంటే ఫ్యూచర్ ఇప్పుడు ఆఫ్లైన్ ఉంది, ఫ్యూచర్లో ఆన్లైన్ లాగా ఇంకేమన్నా మీరు చెప్పాలనుకుంటున్నారా? త్వరలోనే జూమ్ క్లాసెస్ కూడా పెట్టాలనుకుంటున్నాను, దానికి ప్లాన్ చేస్తున్నాను. కాకపోతే ఫస్ట్ నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉమెన్. చాలామంది ఇప్పుడు ఏఐతో ఉద్యోగాలు పోతున్నాయి అనుకుంటున్నారు, కానీ నేను ఏఐ నేర్పించి ఇంట్లో కూర్చొని యూట్యూబ్, ఇన్స్టాగ్రాముతో పాటు ఇంకొక 15 రకాలుగా వాళ్లకు డబ్బులు సంపాదించేటట్టు చేసి, నేను ప్రపంచాన్ని ఉద్ధరించలేకపోవచ్చు కానీ ఒక 10 మంది కన్నా ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఉన్నాను. రాబోయే కాలంలో దసరా తర్వాత నేను వీలైతే జూమ్ క్లాసెస్ కూడా ఇచ్చి, అంటే జూమ్ అంటే ఎవరైనా జాయిన్ కావచ్చు, ఎనీ కంట్రీ నుంచి కూడా జాయిన్ కావచ్చు. కాకపోతే దానికి ఇంకా కొద్దిగా ప్రిపరేషన్ కావాలి, ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి. ఎందుకంటే ఒకసారి జూమ్ క్లాసెస్ పెట్టినామంటే మన ఊరి పేరు బాబు అంటే ఫ్రమ్ ఇండియా అని ఉంటుంది, దేశం పేరు కానీ మన ఊరి పేరు కూడా పోకుండా అంత స్టాండర్డ్లో చెప్పేందుకు ఇంకా నన్ను నేను ఎన్హాన్స్ చేసుకొని లైఫ్ టైం లెర్నర్ అట్లాగే ఉంటా. నా నాలెడ్జ్ని నేను లైఫ్ టైం నా చివరి శ్వాస వరకు నేర్చుకోవడం, చెప్పడం, ఇదే నా ఆలోచన. చూస్తున్నాం కదా, చాలామంది పిల్లలు అంటే చాలామంది చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్గా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళకు అనుగుణంగా ఏఐ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో మరి దీనివల్ల ఏమైనా డిస్అడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయా సార్? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి? ప్రాబ్లమ్స్ అంటే మేడం ఏఐని రాంగ్ వేలో వాడొద్దు ఎవరు కూడా. అంటే ఇప్పుడు ఇందులో కొన్ని వేరే వాళ్ళ ఫోటోలు తీసుకొని మనము మార్పింగ్ చేసి చేయడం అట్లాంటివి చేయకూడదు. చేస్తే చట్టరీత్యా జైలుకు పోతారు. ఏదైనా ప్రతిదానికి ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది. ఆ లక్ష్మణ రేఖ దాటనంతసేపు ఎవరికి ఏం కాదు. ఏ అనేది మనం పాజిటివ్ సైడ్ వాడినంతసేపు ఏం కాదు. ప్రపంచమంతా ఏ ట్రెండ్ నడుస్తుంది, ప్రతి దాంట్లో ఒక రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రెస్ట్రిక్షన్స్ ఏందో మనం తెలుసుకోవాలి. ఆ దాంట్లోనే ఉన్నంతకాలం మనకి ఎలాంటి హాని జరగదు. అట్లా కాకుండా దీన్ని వేరే వాళ్ళ నెగటివ్ యాంగిల్లో వాడితే మాత్రం దాని పర్యవసానాలు ఉంటాయి. ఈవెన్ దాని కాన్సిక్వెన్స్ చాలా సీరియస్గా ఉంటాయి. కాబట్టి మై అడ్వైజ్ ఈజ్ యూజ్ ఏఐ ఇన్ పాజిటివ్ సైడ్, లెర్న్ అండ్ ఎర్న్. సో
మచ్. చూస్తున్నాం కదా, తేజస్ ఇన్ఫోటెక్స్ వారు చాలా మంచి ఒక వినూత్నమైన రీతిలో, అంటే పిల్లలకి సంబంధించి వాళ్ళ నాలెడ్జ్కి సంబంధించి ఇప్పుడు ఫ్యూచర్ ట్రెండింగ్ ఏ విధంగా అయితే ఉందో దానికి సంబంధించినంత వరకు ముందు వాళ్ళు కష్టపడి నేర్చుకొని, ఈ ఏజ్లో కూడా వాళ్ళు బిజీ షెడ్యూల్లో కొంత టైం కేటాయించి హైదరాబాద్ టు నల్గొండ అప్ అండ్ డౌన్ చేస్తూ వాళ్ళు ఒక 6 months కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ పిల్లలకి సమ్మర్ క్యాంప్ పెట్టడము. ఓన్లీ లోకల్ నుంచి కాదు, నకరేకల్, తిప్పర్తి, సరౌండింగ్ విలేజెస్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తున్నారు. సో ఇంతకుముందు ఓన్లీ మార్నింగ్ బ్యాచ్ ఉండేదంట, ఇప్పుడు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 batches నడుస్తున్నాయి. సో ఇక్కడైతే చాలా బాగుందండి. నల్గొండలో ఇంత మంచి అవకాశం రావడం నిజంగా ఈ సరౌండింగ్ పిల్లలకి ఒక అద్భుతమైన అదృష్టంగా భావించవచ్చు. చాలా వరకు అయితే ఒకసారి సోషల్ మీడియాలో మీరు చూసినట్టయితే ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. సమ్మర్లో మీ పిల్లలకు ఒక మంచి నాలెడ్జ్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. కెమెరామ్యాన్ శంకర్తో శ్రవంతి, నల్గొండ.